రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో సంచలనం రేపిన మియాపూర్ రేప్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై 3 రోజులుగా నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీని ఎన్సీడబ్ల్యూ ఆదేశించింది. ఈ మేరకు డీజీపీకి లేఖ రాసింది ఎన్సీడబ్ల్యూ. బాధితురాలికి ఉచితంగా మెరుగైన చికిత్స అందించాలని, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. మియాపూర్లో యువతిపై కదిలే కారులో లైంగిక దాడికి పాల్పడిన 2 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఈ గ్యాంగ్ రేప్ విచారణలో కొత్త విషయాలు బయటపడ్డాయి. నిందితులు బాధితురాలపై అత్యాచారానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. దీనికోసం వారు మత్తు మందును తీసుకుని దాచిపెట్టుకున్నట్లుగా ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. హైదరాబాద్లో సంచలనం రేపిన మియాపూర్ రేప్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై 3 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీని ఎన్సీడబ్ల్యూ ఆదేశించింది. ఈ మేరకు డీజీపీకి లేఖ రాసింది ఎన్సీడబ్ల్యూ. బాధితురాలికి ఉచితంగా మెరుగైన చికిత్స అందించాలని, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది ఎన్సీడబ్ల్యూ. మియాపూర్లో యువతిపై కదిలే కారులో లైంగిక దాడికి పాల్పడిన 2 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఈ గ్యాంగ్ రేపు విచారణలో కొత్త విషయాలు బయటపడ్డాయి. నిందితులు బాధితురాలపై అత్యాచారానికి ముందుగానే ప్లాన్ వేసుకున్నారు. దీనికోసం వారు మత్తు మందును కూడా తీసుకొని దాచిపెట్టుకున్నట్లుగా ఇన్వెస్టిగేషన్లో బయటపడింది.